మితవాద ముప్పు. మరికొన్ని నెలల్లో జరిగే దేశ సార్వత్రిక ఎన్నికలకు రిహార్సల్గా పేర్కొంటున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పెరుగుతున్న మతతత్వ ప్రమాదాన్ని సూచిస్తున్నాయి. చిన్న ఈశాన్య రాష్ట్రం మిజోరంను పక్కన పెడితే తతిమ్మా 4 పెద్ద రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో బీజేపీ గెలిచింది. గత ఎన్నికల్లో ఈ మూడింటిలోనూ కాంగ్రెస్కు మెజార్టీ సీట్లు రాగా, బీజేపీ కుట్రలు, హస్తం పార్టీలో కుమ్ములాటల వలన ఏడాదిలోనే మధ్యప్రదేశ్ను ఆ పార్టీ చేజార్చుకుంది. 5 ఏళ్ల తర్వాత ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి రాజస్థాన్, ఛత్తీస్గఢ్లను బీజేపీ కైవసం చేసుకోవడమే కాకుండా మధ్యప్రదేశ్లో తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది. హిందీ మాట్లాడే 3 రాష్ట్రాల్లో మతతత్వంతో సహా సామధాన భేద దండోపాయాలన్నింటినీ బీజేపీ ఉపయోగించి గెలిచింది. రాష్ట్రాల్లోని స్థానిక నేతలను పక్కకు నెట్టి అన్నింటా బీజేపీ కేంద్ర నాయకత్వం జోక్యం చేసుకోవడంతో పార్టీలో కేంద్రీకరణ పెరిగింది. ఆ రాష్ట్రాల్లో ప్రధాన పోరు బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే నడిచింది. కాగా తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పై కాంగ్రెస్ అనూహ్య విజయం సాధించింది. ఇదొక్కటే కాంగ్రెస్కు ఊరట. తెలంగాణలో అధికారంలోకొస్తామని గొప్పలు చెప్పుకోవడంతో పాటు ప్రధాని మోడీ, అమిత్ షా, నడ్డా, పలువురు బీజేపీ ముఖ్యమంత్రులు తెలంగాణ వ్యాప్తంగా కాలికి బలపం కట్టుకుని తిరిగినా ప్రజలు బీజేపీని 3వ స్థానంలోకి నెట్టడం లౌకిక శక్తులకు ఆనందాన్నిచ్చే విషయం. తెలంగాణలో భంగపాటుతో బీజేపీ దక్షిణాది ఆశలు అడియాసలయ్యాయి. అయినప్పటికీ ఆ పార్టీకి 8 సీట్లు, 13% ఓట్లు రావడం మతతత్వ ప్రమాదానికి సూచిక. కాంగ్రెస్ ఒంటెత్తు పోకడలే 3 హిందీ రాష్ట్రాల్లో ఆ పార్టీ ఓటమికి ప్రధాన హేతువు. బీజేపీని ఓడించే లక్ష్యంతో జాతీయ స్థాయిలో ఇండియా వేదిక ఏర్పడగా, ఆ ఫోరంలోని పార్టీలను ఎన్నికల్లో కలుపుకొనిపోయే కీలకాంశాన్ని కాంగ్రెస్ తేలిగ్గా తీసుకుంది. రాజస్థాన్లో అత్యధిక స్థానాలు గెలిచిన బీజేపీకి, కాంగ్రెస్కు మధ్య ఓట్ల తేడా 2% లోపే. అక్కడ బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న లౌకిక పార్టీలను, కనీసం ఇండియా లోని పార్టీలను లెక్కలోకి తీసుకోకపోవడం ఆ పార్టీ అహంభావానికి నిదర్శనం. సంస్థాగత ఇబ్బందులతో పాటు లౌకిక పార్టీలను పట్టించుకోని ఫలితమే రాజస్థాన్లో కాంగ్రెస్ ఓటమి. మధ్యప్రదేశ్లో ఎస్పీ వంటి పార్టీలను దగ్గరకు రానీయలేదు. ఛత్తీస్గఢ్లోనూ ఇదే పరిస్థితి. అవినీతి, కులాల కుంపట్లు అక్కడ కాంగ్రెస్ను దెబ్బతీశాయి. గెలిచిన బీజేపీకి కాంగ్రెస్కు మధ్య ఓట్ల తేడా 3% లోపే. తెలంగాణలో 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పై జనంలో గూడు కట్టుకున్న ప్రజా వ్యతిరేకత, అవినీతి, కుటుంబ పాలన, పక్కనున్న కర్ణాటకలో గెలిచిన జోష్ కాంగ్రెస్ను విజయ తీరాలకు చేర్చాయి. తెలంగాణలో కూడా ఇండియా లోని పార్టీలను కలుపుకుపోలేదు. రాజస్థాన్లో బీజేపీ, కాంగ్రెస్ హంగు ఆర్భాటాల నడుమ పోరాడిన సిపిఎంకు పలు చోట్ల పెద్ద సంఖ్యలో ఓట్లు రావడం విశేషం. ఆ పార్టీ పట్ల ప్రజాదరణకు నిదర్శనం. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలన్న లక్ష్య సాధనకు పనిచేస్తున్న పార్టీలు రెట్టించిన పోరాటం సల్పాలన్న వాస్తవాన్ని 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు నొక్కివక్కానిస్తున్నాయి. ఆ దృష్టితో చూస్తే ఇండియా ఫోరం మరింత బలోపేతం కావాల్సిన ఆవశ్యకత ఉంది. రాజ్యాంగాన్ని, లౌకిక ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్న బీజేపీ మితవాదానికి వ్యతిరేకంగా పోరాడే పార్టీలు, శక్తులన్నీ మరింత ఐక్యతతో ఒక తాటిపైకి రావాల్సి ఉంది. సామాజిక న్యాయం, సంక్షేమ పథకాలతోనే బీజేపీని ఓడించాలనుకుంటే సరిపోదని కాంగ్రెస్ గుర్తించాలి. మతతత్వానికి వ్యతిరేకంగా నికరంగా నిలబడే సైద్ధాంతిక నిబద్ధతపై స్పష్టంగా నిలబడాలి. మృదు హిందుత్వ వంటి అవకాశవాదం ఏమాత్రం పనికిరాదని గ్రహించాలి. బీజేపీ ప్రతి రాష్ట్రంలోనూ 50% ఓట్ల సాధన లక్ష్యాన్ని ఎంచుకుంది. ఎదుర్కోవాలంటే బీజేపీని వ్యతిరేకించే లౌకిక పార్టీల మధ్య మరింత బలమైన విశాల ఐక్యత కావాలి. ఇదే 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు దేశానికి ఇచ్చే గుణపాఠం.